నమస్కారం. ఎంఆర్ఎస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోనే తుమ్మలపెంట రోడ్లో మైనంపాటి జగదీష్ ఆధ్వర్యంలో ఆయన తండ్రి గారైన షణ్ముఖం జ్ఞాపకార్థంతో చలివేంద్రాన్ని 4 రోజుల క్రితం ప్రారంభించారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా అన్నదానాలను చేశారు. ఇంకా మున్ముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్రని బాగా చూడన్నా. నరేంద్రనా గణపతన్నా గణపతన్నా ఓకే. గణపతనా అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి కావలి ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు మా నాన్నగారి జ్ఞాపకార్థం చలివేంద్రం ఓపెన్ చేసిన 4వ రోజు. ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ తుమ్మలపెంట బస్టాండ్లో చాలామంది ఎండ తీవ్రతలకు ఆకలి బాధలు తప్పిదాహాలకు ఎంతో బాధపడుతున్న సందర్భాలకి ఈ తుమ్మలపెంట బస్టాండ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నా వంతు, నా దేవుడిచ్చిన శక్తి కొలది నా వంతు నేను చేయగలిగినంత వరకు అన్నదానానికి నిర్వహించాను. ఈరోజు 200 మందికి. దాంట్లో భాగంగా ఈరోజు అందరికీ ఈ బస్టాండ్ సెంటర్లో ఉన్న వెయిటింగ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రజలతో నేను నా వంతు ఈ పూటకి ఆకలి తీర్చాను. అది మా నాన్న జ్ఞాపకార్థం. నాకు మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో, మా నాన్నగారి రుణం నేను ఈ జన్మలో ఎప్పుడు తీర్చుకోలేను. అది చిన్నగా మా నాన్నగారి మీద ఉన్న ప్రేమతో ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. దేవుడు శక్తిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి కావలి ప్రజలకు తోడ్పడతానని ఈ మీడియా సమ్మతంగా విన్నవించుకుంటున్నాను.